హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక డీమార్ట్ నుంచి ఏమేమి కొన్నానో ఇంకొక వ్లాగ్ చేస్తానన్నాను కదండి. ఈ వీడియోలో చూసేయండి. ఇలా డోర్ మ్యాట్ ఉంది ఆల్రెడీ సిమెంట్ కలర్లో, దాన్ని ఇలా రీప్లేస్ చేశానండి. ఇది డీమార్ట్లో కొన్న డీ షేప్ మ్యాట్. 199 రూపీస్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందండి మా సోఫాకి. రెక్లైనర్ సోఫాకి మ్యాచింగ్గా అన్నీ దొరికాయండి నాకు డీమార్ట్లో. ఇక దాన్ని ఓల్డ్ మ్యాట్ని తీసేసి ఇలా పెట్టేశాను దీన్ని. ఇక నెక్స్ట్ సోఫా కవర్స్ అండి. దానికి ముందు డీమార్ట్లో కొన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి మా బాబు తీస్తున్నాడు. మ్యాచింగ్స్ అన్నీ తీసాము. ఈ చైర్స్ అండి, గ్లాస్ చైర్స్. దానికి ఇలా వేస్తే పిల్లో బాగుంటుంది అనిపించింది. సేమ్ మ్యాచింగ్. ఇది వెల్వెట్ పిల్లో కవర్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది. దీని లోపల పిల్లో పెట్టి వేసేయాలి. ఇక చైర్స్ సెట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ ఇది రన్నర్ అండి. సోఫా కింద ఇలా రన్నర్ పెట్టాను. మా కాళ్ళకి డస్ట్ ఉంటుంది కదా, అది ఒకసారి తుడిచేసి వేసుకోవడానికి. ఇక సోఫా కవర్ చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది కూడా వెల్వెట్ క్లాత్. ఇలా టోటల్ 8 పీసెస్ వస్తాయండి. ఈ పైన 3 కింద 3 అటాచ్డ్గా ఉంటాయి. అమెజాన్ నుంచి తీసుకున్నానండి. 900 పడింది ఇది నాకు. ఈ రన్నర్ కూడా అమెజానే. ఇది 400 పడిందండి. ఇక ఈ కర్టన్స్ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానండి. 2 వస్తాయండి. ఇది దగ్గరికి చూపిస్తాను. డిజైన్ బాగుందండి, సెల్ఫ్ డిజైన్. ఇక కుషన్ కవర్స్ వేసి ఇలా పెట్టాను ఈ చైర్లో. ఇక కర్టెన్స్ చూడండి, ట్రీ డిజైను, సెల్ఫ్ కలర్. చాలా బాగుందండి క్లాత్. బయట డీమార్ట్లో కూడా ఇంత క్వాలిటీ లేదు. 200కే ఉన్నాయి కానీ అస్సలు బాగాలేవండి. ఇవి నాకు 300 పడ్డాయి ఈచ్ పీసు. చాలా బాగుంది. ఇక నెక్స్ట్ నా కవర్ కోసం నేను మీషో నుండి డబుల్ కాట్ బెడ్షీట్ని ఆర్డర్ చేశానండి. ఇదండి క్లాత్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చిందండి. కాస్ట్ కూడా 400 పడింది నాకంతే. ఇక దాన్ని నేను కట్ చేసి దీవానికి సెట్ చేసిన తర్వాత ఇలా ఉందండి ఓవరాల్ ఫినిషింగ్. ఇలా కవర్ కుట్టేశాను. ఎలాస్టిక్ వేసి పెట్టానండి. ఇక పిల్లోస్ 3 పెట్టాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే క్లాత్ చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ 2 బూస్టర్స్ కుట్టేశాను. మీకు ఎలా అనిపించిందండి అంతా ఓవరాల్ కలర్ సెట్టింగ్? ప్లీజ్ కామెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.